T20 వరల్డ్ కప్ లో టీమిండియా జోరు మీదే ఉంది. వరుసగా 3 మ్యాచ్ల్లో గెలిచి ఫేవరెట్ గా కనిపిస్తోంది. కానీ ఇంకా సరైన తుది జట్టును ఎంచుకోలేదనే చర్చ జరుగుతోంది. బ్యాటింగ్ ఆర్డర్లో ఇంకా బలహీనతలు ఉన్నాయని మాజీలు అంటున్నారు. బౌలింగ్ విభాగంలోనూ మార్పులు తప్పవంటున్నారు. గ్రూప్ దశకు ఆతిథ్యమిచ్చిన న్యూయార్క్తో పోల్చితే వెస్టిండీస్లో పరిస్థితులు పూర్తిగా వేరని తేల్చి చెబుతున్నారు. సూపర్ 8 దశలో ప్రతి మ్యాచ్ కీలకమే అంటున్నారు. గ్రూప్ దశ తర్వాత దొరికిన గ్యాప్ను సరైన వ్యూహాలను సిద్ధం చేసుకునేందుకు వినియోగించుకోవాలంటున్నారు. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులపైన కసరత్తు చేయాలంటున్నారు. నిజానికి తొలి 3 మ్యాచ్ల్లో ఓపెనర్లుగా కోహ్లీ, రోహిత్ బరిలో దిగారు. ఈ ప్రయోగం పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. విరాట్ను 1 డౌన్ కు మార్చాలనే చర్చ జరుగుతోంది. టీం మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తి రేపుతోంది. కరేబియన్ గడ్డపై ఏ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకైనా పంత్ సిద్ధమై ప్రస్తుతం టీమిండియాకు రిషబ్ కీలక ఆటగాడిగా మారాడు. 3వ స్థానంలోనో లేదంటే 5వ స్థానంలోనో పంత్ బరిలో దిగే అవకాశాలున్నాయి. సూపర్ 8 దశలో శివం దూబే ఖచ్చితంగా జట్టులో ఉండే అవకాశం ఉంది. గ్రూప్ దశలో ఆఖరి మ్యాచ్లో రాణించడంతో దూబేపై టీం మేనేజ్మెంట్ కు నమ్మకం పెరిగింది. 4వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్, 5వ స్థానంలో శివం దూబేకు ఎలాంటి డోకా లేనట్టే. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టులో ఎలాగూ ఉంటాడు. బౌలర్గా ఇప్పటికే ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. కాకపోతే బ్యాట్కు ఇంకా పని చెప్పాల్సి ఉంది. వెస్టిండీస్లోని స్లో పిచ్లపై పాండ్యా కీలక ఆటగాడనే అంచనాలున్నాయి. సూపర్ 8 దశలో జడేజాను పక్కన పెట్టే అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది. ఎందుకంటే జడ్డు పెద్దగా ఫామ్లో లేడని కొందరు ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. వన్డే టెస్టుల్లో మాదిరిగా జడేజా రాణించలేకపోతున్నాడని గుర్తు చేస్తున్నారు. గ్రూప్ దశలో 3 మ్యాచ్ల్లోనూ ఒక్క వికెట్ కూడా తీయలేదంటున్నారు. పరుగుల ఖాతా కూడా తెరవలేదంటున్నారు. అందుకే సూపర్ 8 దశలో జడేజా ప్లేస్ కు ఎర్త్ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. జడ్డు స్థానంలో సంజును తీసుకున్నా తప్పులేదంటున్నారు. సవాల్ విసిరే పిచ్లపై శాంసన్ అడ్వాంటేజ్ అవుతాడంటున్నారు. జట్టులో 4 ఆల్రౌండర్ల స్థానంలో 3 ఆల్రౌండర్లు ఉంటే సరిపోతుందంటున్నారు. ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ ను జట్టులోకి తీసుకోవాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. కొంతకాలంగా టీమిండియాకు ఆయుధంలో ఉంటున్న కుల్దీప్ యాదవ్ ను జట్టులోకి తీసుకోవాలంటున్నారు. సీనియర్ పేసర్లు బుమ్రా, సిరాజ్ ను కొనసాగించి హర్షదీప్ సింగ్ ను బెంచ్కు పరిమితం చేయాలంటున్నారు. హర్షదీప్ సింగ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ ను ఆడించాలంటున్నారు. పాండ్యా, శివం దూబే ఇద్దరు పేస్ ఆల్రౌండర్లే అని గుర్తు చేస్తున్నారు. సూపర్ 8 దశలో జడేజా, హర్షదీప్ ను సైడ్ చేసినా నష్టమేమీ ఉండదంటున్నారు. మొత్తంగా భారత తుది జట్టుపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఫైనల్ గా రోహిత్, ద్రావిడ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.